వెల్కమ్ టు NSTV. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫార్మసీ కేంద్రాన్ని కుకట్పల్లి శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. ప్రొప్రైటర్ షేక్ హర్షద్ ఆధ్వర్యంలో నూతనంగా ఫార్మసీ కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు ఫార్మసీ కేంద్రాన్ని ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రొప్రైటర్ షేక్ హర్షద్ మాట్లాడుతూ నాణ్యమైన మందులను, మెరుగైన సేవలను ప్రజలకు అందించడమే తమ లక్ష్యమని అన్నారు. अम्बेडकर स्टैचू बैक साइड ओपन हुआ है और होलसेल प्राइसेस में और डिस्काउंट भी देंगे अच्छा खासा. जनरिक मेडिसिन पे और ज़्यादा 25 से 30% डिस्काउंट देंगे और अपने पास स्टैंडर्ड मेडिसिन भी है और अच्छे से डिस्काउंट देंगे और अच्छी सी सर्विस देंगे. अगर नहीं है तो भी मंगा के दे देता हूँ, 1 घंटे 2 घंटे में मंगा के दे देता हूँ. అంబేద్కర్ స్టాచ్యూ బ్యాక్ సైడ్ బి యునైటెడ్ ఫార్మసీ అనే ఫార్మసీ ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే కృష్ణారావు, మాధవరం కృష్ణారావు గారు, మళ్ళీ మా హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ గారు, మళ్ళీ మాజీ కౌన్సిలర్ మక్కన నరసింహరావు గారు, మళ్ళీ మార్కెట్ చైర్మన్ నరేందర్ గౌడ్ గారు, మా మైనార్టీ ప్రెసిడెంట్ ఎజాజ్ భాయ్ గారు అందరు కలిసి ఓపెనింగ్ చేయడం జరిగింది. మేము మా కొడుకు గత 10 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది దీంట్లో. కాకపోతే ఇప్పుడు మాకు లైసెన్స్ దొరికింది కాబట్టి మేము ఇక్కడ ఈ మెయిన్ రోడ్లో మెడికల్ హాల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. పబ్లిక్కి కూడా మంచి సర్వీస్ ఇస్తామని ఆశిస్తున్నాము, మంచి డిస్కౌంట్ కూడా ఇస్తామని ఆశిస్తున్నాము. అందరూ మంచిగా ఉండాలి, అన్ని ఆరోగ్యాలుగా ఉండాలని. ఇంకోటి ఏంటంటే ఒరిజినల్ ఏదైనా మెడిసిన్స్ కానీ ఒరిజినల్ మెడిసిన్ ఇవ్వడానికి కోషిష్ చేస్తాం. దాంట్లో తప్పు ఏం లేకుండా కస్టమర్కి మంచి సర్వీస్ ఇస్తామని కోరుకుంటున్నాం. మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని మీ అందరికీ ధన్యవాదాలు. కూడా ఉన్నాయి, మళ్ళీ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. స్టాండర్డ్ మెడిసిన్స్, జనరిక్ మెడిసిన్స్ మీద ఇంకా ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఇటీవల జరిగిన నంబాల కేశవరావు ఎన్కౌంటర్ నేపథ్యంలో దళిత లిబరేషన్ ప్లాంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్ NSTVతో మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం సాక్షిగా దేశంలో నేడు కగార్ పేరు మీద కొనసాగిస్తున్న ఎన్కౌంటర్లతో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల బతుకులతో చెలగాటమాడుతోందని, సెంట్రల్ కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు నిరుపేద ప్రజల గురించి, అక్కడున్న ఆదివాసీ మన ప్రాణాలను కాపాడడానికి అక్కడికి వెళ్లిన వ్యక్తి అని మేము భావిస్తున్నామని,
వరంగల్లో ఉన్నతమైన చదువు చదువుకొని ఇప్పుడు ఎన్కౌంటర్లో మరణించడం అనేది శోచనీయమని, నరమేధం సృష్టిస్తున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులతో శాంతి చర్చలు జరిపే కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టులతో చర్చలు జరిపే ఆలోచన ఎందుకు లేదని ప్రశ్నించారు. రాజ్యాంగం సాక్షిగా, బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఆర్టికల్ 21ని ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మనువాద సర్కార్, కార్పొరేట్ శక్తులకు ఈ దేశాన్ని ఏమైనా చర్య. వీళ్ళు శాంతి చర్చ గురించి రమ్మంటున్నారు. వీళ్ళు మన దేశం వాసులే. ఈ దేశం వాళ్ళని చెప్పేదానికేమో దీనికేమో చంపేయాలని ఒక మిషన్ పెట్టుకుంటాడు. పాకిస్తాన్ వాళ్ళేమో వీళ్ళు అయ్యే చుట్టం, వీళ్ళు అవ్వ చుట్టం అన్నట్టుగా. పాకిస్తాన్ వాళ్ళకేమో శాంతి, దానికేమో చర్చ అంటారు. మరి దేశంలో పుట్టిన వారికేమో చర్చ లేదు. కారణం ఏంటంటే బహుళ జాతి కంపెనీలకు వీళ్ళు తాబేదారిగా ఉన్నారు. అందుకే ఇలా అమిత్ షా లాంటి వాడు, మరి మోదీ లాంటి వాడు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. వీడు రాక్షస సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఒక మేధావిగా, చదువుకున్న విద్యార్థిగా ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని చూసి భరించలేక పలిసిన కొడుకులు ఈ దేశాన్ని కొందరు వాని గిఫ్ట్లో పెట్టుకుంటున్నారు. ఈ దేశం అందరిది. మరి ఈ దేశంలో ఈ మాదిరిగా దోర్చడం ఎందుకని జీవితం అంతా ఆదివాసుల బతుకులలో గడిపిన ఇలా కేశవరావు గారు మన మధ్యలో లేకపోవడం, ఈ పూటకి వెనుకౌంటర్లు మూమాటికి వెంటనే నిలిపివేయాలి. శాంతి చర్చలు కొనసాగించాలి. లేకుంటే ఈ పొద్దుని రాజ్యాంగం సాక్షిగా ఆర్టికల్ 21 తుంగల దొక్కిన మనువాద సర్కార్ వారి యొక్క పాలసీ నడిపిస్తున్నట్టుగా మరి మీరు మాట్లాడితే ఆర్టికల్ 19 ప్రకారంగా మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఈ దేశం పౌరులం. మరి పౌరత్వాన్ని కూడా చిన్న భిన్నం చేసేదానికి అక్రమ కేసులు పెట్టి తగులుబాజులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం. నిజంగానే ఈ దేశం యొక్క మట్టి మీద పుట్టినట్టయితే మీరు మంచి మైండ్ తోటి ఆలోచన చేసి ఈ దేశంలో శాంతి భద్రతలు కావాలి. దానికి రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం పరంగానే చర్చకు రావాలని కోరుకుంటున్నాను. నా పేరు మార్వాడి సుదర్శన్, ఆదివాసీ సంఘీభావ వేదిక రాష్ట్ర కో-కన్వీనర్. ముప్కాల్ మండలం నల్లూరు గ్రామంలో ముత్యాలు సునీల్ కుమార్ సహకారంతో ఇందిరమ్మ ఇల్లు వచ్చినటువంటి లబ్ధిదారులు చింతకుంట మానస, చింతకుంట సవిత ఇందిరమ్మ ఇండ్లకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు బర్కం గంగాధర్, బర్కం శ్రీనివాస్, ఫణీందర్ గౌడ్, చిన్న గంగాధర్, రాజేశ్వర్, పతాని గంగాధర్, సాయి కుమార్, క్రాంతి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పంచాయతీ సెక్రటరీ విఘ్నేష్, కారోబార్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ముప్పాల్ మండలం కాంగ్రెస్ పార్టీ నలుగురు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మాకు ఇన్ని రోజులు ఎక్కడ ఆధారం లేదు, ఎక్కడిది లేదు. ఇప్పుడు ఇది వస్తేనే మాకు ఇల్లుది శాంక్షన్ అయింది. మేము ఎన్నో ఏండ్ల సందున్నా మాకు ఎక్కడిది ఏమి ఇయ్యలేరు. సునీల్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. నలుగురు మా అక్కడికి కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరున్నారు, అందరికీ మాకు ధన్యవాదాలు చేసిండ్రు. మాకు సంతోషం. మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు మాకు ఏం రాలే, మాకు ఇదే సంతోషం. మా నలుగురు గ్రామంలో ఈ పని చేసిండ్రు మాకు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ. ముప్కాల్ మండలం నల్లూరు గ్రామం. గవర్నమెంట్ నుంచి ఏ లబ్ధి పొందలేము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మేము ఇల్లు కట్టుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారికి, సునీల్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీజీడీఈఈ సిఈటి ప్రవేశ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కొండగట్టులోని జేఎన్టీయూ సెంటర్లో పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఈ రోజు పరీక్షలకు 68 మంది అభ్యర్థులు హాజరయ్యారని, ఇందులో 12 మంది మేల్ అభ్యర్థులు, 56 మంది ఫీమేల్ అభ్యర్థులు ఉన్నారని, వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా ఏర్పాటు చేశామని ఎన్ఎస్టీవీకి తెలియజేశారు.
ఎగ్జామ్ రాసే అభ్యర్థులు ఎక్కడున్నా తొందరగా రాగలరు. లాస్ట్ 5 నిమిషాలే ఉన్నది, తొందర రాగలరు. ఎగ్జామ్ రాసే అభ్యర్థులు కేవలం 5 నిమిషాలే ఉన్నది, తొందర రాగలరు. 9:45కి గేట్ క్లోజ్ చేస్తాం. అయిపోయినది, తొందర ఎక్కడ ఉంటే తొందర లోపలే రాగలరు. ఈరోజు మార్నింగ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 10 గంటల నుంచి 12 గంటల వరకు యాజ్ పర్ షెడ్యూల్. బట్ అభ్యర్థులు మాత్రం 8:30 నుంచి వెళ్ళి 9:45 వరకు ఎలో చేయడం జరిగింది. అందులో వచ్చి 68 మంది అభ్యర్థులు రిపోర్ట్ చేశారు. మేల్ వచ్చి 12 మంది, ఫీమేల్ వచ్చి 56 రిపోర్ట్ చేశారు. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ కూడా మళ్ళీ 3 to 5 ఉంటుంది. దానికి 130 నుంచి వెళ్ళి 245 వరకు ఎలో ఉంటుంది. మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు ఎంట్రీ అయ్యింది. 10 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. విద్యార్థులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారా సార్? అన్నీ చేసామండి. వాటర్ ఫెసిలిటీ పెట్టాము, సెక్యూరిటీ పెట్టాము, ఇన్లెట్స్ పెట్టాము, సిస్టమ్స్ ఉన్నాయి, పవర్ బ్యాకప్ ఉంది, ఎలాంటి ప్రాబ్లం ఉంది. ఓకే, ఎనీ లేట్ ఇష్యూస్ కూడా ఏం లేవు? ఏం లేవండి. గేట్ సక్సెస్ఫుల్గా క్లోజ్ చేస్తాం 9:45. మీ పేరు అండ్ డిజిగ్నేషన్స్? నా పేరు డాక్టర్ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కెల్విన్ హాస్పిటల్ మీద నేడు జిల్లా వైద్యాధికారి వెంకటరమణకు ఫిర్యాదు చేసిన బాధితురాలు కల్లేపల్లి సునీత. ఇటీవల తనకు రోడ్డు ప్రమాదం జరిగాక ట్రీట్మెంట్ తీసుకున్న కెల్విన్ హాస్పిటల్ వారు ఎమ్మెల్సీ సర్టిఫికేట్ కొరకు 5,000 డిమాండ్ చేసి చివరకు 4,000 తీసుకుని ఎమ్మెల్సీ ఇచ్చారని, ఇది ప్రభుత్వ నియమ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీరికి పూర్తి మద్దతు తెలుపుతూ ఆరోగ్య పరిరక్షణ కమిటీ జిల్లా కార్యదర్శి మార్వాడి సుదర్శన్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లా మెడికల్ ఫీల్డ్ అనేది ఒక పెద్ద మాఫియా అని, ఇందులో డాక్టర్లు హాస్పిటల్లో పాలు పంచుకుంటున్నారని అన్నారు. ఇది ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధమని, అక్రమంగా డబ్బులు తీసుకున్నారని, వీరిపై అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే హాస్పిటల్ను మూసివేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా మెడికల్ ఫీల్డ్లో ఓ పెద్ద మాఫియా. ఈ మాఫియాలో డాక్టర్లు అన్నవారు ఒకవైపు ఉంటే రెండో వైపు డాక్టర్లను నడిపించే హాస్పిటళ్ళు ఉన్నాయి. ఇంతో బెంతో పెట్టుబడి పెట్టుకొని ఇలా పేదల ప్రజల యొక్క బతుకుతో చెలగాటమాడుతున్నారు. చిన్న దానికి కూడా పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు చేస్తూ వాళ్ళ జేబులు ఖాళీ చేస్తున్నారు. గతంలో ఏమైనా జ్వరం వచ్చి హాస్పిటల్కి పోతే పుస్తెలు అమ్ముకోవాలి అని అనిపించేది. ఇప్పుడు ఒకవేళ ఏమైనా కలిగి హాస్పిటల్కి పోతే ఇల్లుంటే ఇల్లు అమ్ముకున్నా కానీ మనిషి బతికేస్తాడన్న గ్యారంటీ లేని హాస్పిటళ్ళు, దుర్మార్గపు హాస్పిటళ్ళు ఇంకా కొనసాగుతున్నాయి. మరి దీని మీద ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే, వీరికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో ఎమ్మెల్సీ అడిగారు, అంటే మెడికల్ సర్టిఫికేట్ అడిగారు, మీకు దెబ్బలు తగిలాయి కదా అని. ఆ ఎమ్మెల్సీ తీసుకొచ్చేదానికి ఆ హాస్పిటల్కి పోయి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాం కదా, అయ్యా మాకు ఎమ్మెల్సీ సర్టిఫికేట్ ఇవ్వండి అని అంటే 5,000 డిమాండ్ పెట్టి లాస్ట్కు 4,000 రూపాయలు తీసుకొని వీళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇలా ఏ హాస్పిటల్ చూసినా కానీ ఆ హాస్పిటల్లో ఈ దుర్మార్గ పనులన్నీ కొనసాగుతున్నాయి. కనుక డిఎంహెచ్ఓ గారికి విజ్ఞప్తి చేశాము, ఇలాంటి దుర్మార్గ హాస్పిటల్ను వెంటనే కెల్విన్ అన్న హాస్పిటల్ను మూసివేయాలి, వాళ్ళ మీద తనిఖీ చేయాలి. మరి వాళ్ళకు ఫిట్నెస్ ఏదన్నా తక్కువ ఉన్నట్టయితే దాన్ని మొత్తానికి మూసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అలా డాక్టర్లు ఉంటే ఆ డాక్టర్లు ఈ మాదిరిగా దుర్మార్గపు పైసలు వసూలు చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్ఎస్టీవీని కోరుకుంటున్నాం మీడియా ద్వారా, ఈ దుర్మార్గ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో పేదల బతుకులతో చెలగాటమాడుతున్నాయి. మరి ట్రీట్మెంట్ వైద్యం కాదు, వాళ్ళు బిజినెస్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఇలాంటి హాస్పిటల్ను వెంటనే మూసివేసేటట్టుగా డిఎంహెచ్ఓ గారు చర్యలు తీసుకునేలాగా న్యూస్ ఛానల్ పనిచేయాలి. పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతి పావన కృష్ణానది తీరాన వేచి ఉన్న గ్రామదేవత పెద్దంటమ్మ తల్లి తృతీయ వార్షికోత్సవములు అత్యంత ఘనంగా ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుండి అమ్మవారికి పంచామృత అభిషేకాలు జరిపిన అనంతరం ఆలయ అర్చక స్వాములు అమ్మవారిని విశేష అలంకరణ జరిపి తదనంతరం లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, రుద్ర హోమం, శ్రీశక్తి దుర్గా చాముండి హోమం,
తదనంతరం పూర్ణాహుతి జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు తన జన్మదిన వేడుకలను స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో గ్రంథాలయ అధికారులు మరియు శ్రేయోభిలాషుల మధ్య ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తన పట్ల అభిమానంతో వచ్చిన వారందరికీ మరియు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో అందరికీ అందుబాటులో ఉండి రెట్టింపు ఉత్సాహంగా తన వంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు. కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన కడపలో మహానాడు వేదిక ఏర్పాట్లను ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఇతర నేతలతో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహానాడు ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాల్లో మహానాడును ఘనంగా నిర్వహించి విజయవంతం చేసేందుకు పనిచేస్తున్నట్లు తెలిపారు.
చాలా సంతోషం. గడప గడపలో మొట్టమొదటి మహానాడు పార్టీ ఆవిర్భావం తర్వాత మహానుభావుడు సత్యనారాయణ 1982 మార్చి 29 పార్టీ ఆవిర్భావం జరిగింది. ఎన్నో మహానాడులు చూసాం. కడపలో జరిగే మహానాడు ఉభయ ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా నుంచి కూడా చాలా పట్టుదలతో ప్రత్యేకమైన కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలు వస్తున్నారు. ఈ ప్రాంగణంలోనే ప్రతినిధి మహాసభ 27-29 బహిరంగ సభ లక్షలాది మంది అన్ని కమిటీలు కూడా సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి సమర్థవంతంగా కష్టపడే నాయకులు కార్యకర్తలు జిల్లా కడప ఉమ్మడి కడప జిల్లా నాయకులు మొత్తం బ్రహ్మాండంగా కష్టపడి పనిచేసి కార్యక్రమాలన్నీ కూడా ఒక కొలికి తీసుకొచ్చారు. అన్ని పనులు కూడా పూర్తవుతూ ఉన్నాయి. బ్రహ్మాండంగా నవ్వుతున్న భవిష్యత్తు కార్యక్రమం జరగబోతూ ఉంది. 2 రోజుల్లో ప్రతినిధి సభలో ఏదైతే సంక్షేమ అభివృద్ధి పార్టీ మహానాడు వేదిక సమర్థ సొంతంగా స్వయంగా ఇక్కడ మహానాడు పనులను పర్యవేక్షిస్తున్నారు మన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు. ఎంతవరకు వచ్చాయన్న పనులు? బ్రహ్మాండంగా పనులన్నీ చివరి దశకు వచ్చినాయి. స్టేజ్ ఏర్పాట్లు కానీ భోజన ఏర్పాట్లు ముఖ్యమంత్రి గారి విడిది జిల్లా పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ ప్రాంతంలో మహానాడు నాయకులు బలమైన కోరిక ఈ జిల్లాలో దానికి అనుగుణంగా ప్రాంతానికి ఉమ్మడి కడప జిల్లా నాయకత్వం మొత్తం కుటుంబం కలిపి అందరూ సమన్వయం చేసుకుని ఒక తెలుగు జాతి పండుగని బ్రహ్మాండంగా 27 మహానాడు అన్నీ కూడా అదే విధంగా విధానాలు అలాగే అమరు సూత్రాల కింద ఏ విధంగా మహిళా లోపల కావచ్చు, యువత కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, వ్యవసాయంలో టెక్నాలజీ తీసుకోవడం కావచ్చు, ఇరిగేషన్ ముందు తీసుకోవచ్చు, పోలవరానికి ప్రత్యేకం కావచ్చు, పోలవరం ఫర్నిచర్ల ముందు తీసుకోవడం కావచ్చు, స్విమ్మింగ్ ప్రాజెక్టు ప్రత్యేకం కావచ్చు, డిఫెన్స్ అభివృద్ధి కానీ ఇండస్ట్రియల్ అభివృద్ధి కానీ పారిశ్రామికంగా రాష్ట్రం నీతి ఆయోగుల మీద ఏ విధంగా ప్రధానమంత్రి గారు కూడా మన రాష్ట్రానికి చేసిన ప్రజెంటేషన్, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రజెంటేషన్ని దేశంలో అన్ని ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబు గారి పాటలో ఆంధ్రప్రదేశ్ వెళ్తా ఉన్న మార్గంలో మీరు కూడా ఆలోచించమని ప్రధానమంత్రి గారు కూడా నీతి ఆయోగులు చెప్పినట్టు కూడా జనపతి జరుగుతున్నా మనందరూ కూడా నాయకులు డెఫినెట్గా బహిరంగ ప్రభుత్వం ఈ 3 రోజులు తెలుగు వారి తెలుగు జాతి మనంగా చాలా యువత కూడా పాదయాత్రతో యువతలో చైతన్యం తీసుకొచ్చి రైతుల దగ్గర పోరాటం తిరిగి మార్గ పాలన ఎదుర్కొని ముందు తీసుకుని ఉత్సవం డెఫినెట్గా చేసుకోవడం